హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గోరుచిక్కుడుకాయ కర్రీ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు, కానీ నేను చెప్పే ప్రాసెస్లో గోరుచిక్కుడుకాయ కర్రీ చేస్తే సింపుల్గా చేసిన చాలా టేస్టీగా ఉంటుంది. గోరుచిక్కుడుకాయలో సాఫ్ట్గా మసాలా బాగా పట్టేలా ఎలా వండాలో చెప్తాను. సింపుల్ టిప్ కూడా చెప్తాను, మిస్ అవ్వకండి. ముందుగా గోరుచిక్కుడుకాయలను బాగా కడిగి రెండు వైపులా ఉన్న స్ట్రింగ్స్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టాలి. పీసెస్ సేమ్ సైజులో ఉంటే కర్రీ కూడా బాగా ఈవెన్గా కుక్ అవుతుంది. ఇప్పుడు గోరుచిక్కుడుకాయలను బౌల్లో వేసి కొంచెం వాటర్ పోసి మూత పెట్టి ఒక 6 to 8 minutes కుక్ చేయాలి. మెత్తగా ఉడికే వరకు గ్యాస్ మీడియం ఫ్లేమ్ పై ఉంచాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. గోరుచిక్కుడుకాయలు ఉడికినాక బౌల్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసి గోలనివ్వాలి. గోలిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిమిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత అల్లం వేసి పచ్చివాసన పోయే వరకు గోలనివ్వాలి. అందులో చిటికెడు పసుపు వేసి బాగా కలిపి ముందుగా ఉడకబెట్టిన గోరుచిక్కుడుకాయలను వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి 5 minutes కుక్ చేయాలి. ఒక టిప్ చెప్తాను. ఉడికిన గోరుచిక్కుడుకాయలను ఊకే గరిటెతో కలపకుండా బౌల్ని నెమ్మదిగా కదిలిస్తూ కలుపుకుంటే కర్రీ చక్కగా ఉంటుంది. ఇప్పుడు గోరుచిక్కుడుకాయలు కుక్ అయిన తర్వాత రుచికి సరిపడా కారం, కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా కలిపి ఒక 2 minutes కుక్ చేయాలి. కారం తక్కువనే వేయాలి, ఎందుకంటే ముందుగా పచ్చిమిర్చిలు వేసినాం కాబట్టి మళ్ళీ కారం ఎక్కువైపోతే తినలేం కదా. అందుకే కారం అనేది కొంచెం తక్కువనే వేస్తే బెటర్. ఎందుకంటే ఇది గోరుచిక్కుడుకాయ కర్రీ కదా, చాలా కారం ఉన్నా కూడా టేస్ట్ అనేది అసలుకే బాగుండదు. కాబట్టి కొంచెమే కారం వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కుక్ అయిన తర్వాత ఇంకా ఇంకొంచెం సేపు కుక్ చేయాలి కొత్తిమీర వేసి. గోరుచిక్కుడుకాయ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేను చెప్పే ప్రాసెస్లో గోరుచిక్కుడుకాయ కర్రీ చేస్తే చాలా బాగుంటుంది. గోరుచిక్కుడుకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారు. గోరుచిక్కుడుకాయ కర్రీని గ్యాస్ మీడియం ఫ్లేమ్ మీద ఉంచి కుక్ చేస్తేనే చాలా మెత్తగా ఉడుకుతుంది. అన్ని పీసెస్ కూడా చాలా చక్కగా ఉడుకుతాయి. మళ్ళీ గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే కర్రీ అనేది చాలా బాగా ఉడుకుతుంది. ఇంకో టిప్ చెప్తాను. గోరుచిక్కుడుకాయలు తొందరగా ఉడకాలంటే మనం గోరుచిక్కుడుకాయలను కట్ చేసేటప్పుడు చిన్నగా కట్ చేస్తే తొందరగా ఉడుకుతాయి. గోరుచిక్కుడుకాయ ఉడికిన తర్వాత లాస్ట్లో గరం మసాలా యాడ్ చేస్తే టేస్టీగా గోరుచిక్కుడుకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి.